గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగస్తులుగా పిలిపించినప్పటికీ ఎన్నో ఉద్యోగ నియామకాలు చేపట్టినప్పటికీ ఎక్కడా కూడా కాసింత కూడా కూచింత కూడా ఆరోపణ లేకుండా భర్తీ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. దగ్గర దగ్గర వాక్యం ద్వారా మెడికల్ రంగంలో 50,000 ఉద్యోగాలు పైసలకు ఇవ్వడం జరిగింది. నా దగ్గరికి ఇప్పుడు చాలామంది వచ్చినారు, నా నర్సు పోస్టులు ఉన్నాయంటన్నా మీరు మాట చెప్తే అయిపోతుంది అని. నేను వాళ్ళకి మందలించే చెప్పడం జరిగింది. ఎట్లయిపోతుంది నాకంటే ముందు మొత్తము మెరిట్ లిస్టు డిస్ప్లే అయిపోయింటుంది. నీకు 70 మార్కులు వచ్చినాయి, నేను నెనకున్న అతనికి 75 మార్కులు వస్తే 75 మార్కులు అతనికి డైరెక్ట్గా ఉద్యోగం ఇస్తారు. ఇవన్నీ కుదరదు అని చెప్పినాం. చెబితే అప్పుడు అందరూ నా మీద బాధపడినారు కూడా. ఏం చెప్తే ఎమ్మెల్యే చెప్తే అయిపోతారు కదా, చెప్పని కూడా చెప్పలేదు. అది నిరుద్యోగుల విషయంలో వాళ్లకు తగ్గాల్సినది, వాళ్ళకి ఏదైతే రావాలో ఆ దక్కాల్సినది వాళ్లకు నిష్పక్షపాతంగా జరగాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందుకే మెడికల్ రంగంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చినా కానీ ఎక్కడే కానీ ఈ విధంగా అమ్ముకున్నారనేది ఎక్కడే కానీ రాలేదు. ఈరోజు చూస్తే ఏ విధంగా వాటిని అమ్ముకున్నారో మనం అర్థమైపోతుంది. నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన నవీన్ అనే స్టూడెంట్కి రాలే, నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి రాలే ఉద్యోగం. ఆ ఉద్యోగం ఎక్కడ పోయిందో తెలియదు. తీరా అది కోర్టుకు పోయి కోర్టు నుంచి ఆర్డర్ వచ్చేంత వరకు మనకు లే. మొత్తం ఇవన్నీ కూడా ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగానికి ఇచ్చినారు. జీవో నెంబర్ 4 అని 47 అని 2 జీవోలు తీసుకొని వచ్చినాడు. 2% రిజర్వేషన్ ఉండేది, దాన్ని 3% చేసినాడు. స్పోర్ట్స్ కోటాలు అన్నీ పెట్టినాడు, దాంట్లోకి పేకాట పెట్టినాడు, అన్ని ఆటలు పెట్టినాడు. దాంట్లోకి ఇచ్చే సర్టిఫికేట్ వాళ్ళ ఎమ్మెల్యేలు అయిపోయారు, వాళ్ళ ఎంపీలు అయిపోయారు. ఒకటి కోన రవికుమారు, జోడోకి, భరత్కు సాఫ్ట్ బాల్, వీళ్ళు దగ్గర 70 దాకా సర్టిఫికేట్లు ఇచ్చినారు. అలా వివిధ రూపాల్లో సర్టిఫికేట్లు ఇచ్చినారు. ఎక్కడున్నా మెరిట్ లిస్ట్ ఉన్నాయా అంటే ఎక్కడ మెరిట్ లిస్ట్ అంటే మనం ఒక కొత్త పెన్షన్ ఇవ్వాలన్నా, మనం అమ్మఒడి ఇవ్వాలన్నా, ఇంకే పథకం ఇవ్వాలన్నా, నేస్తం ఇవ్వాలన్నా, ఇంకే పథకం ఇవ్వాలన్నా కానీ నోటీస్ బోర్డు సచివాలయాల్లో అంటించేవాళ్ళు. అంటించిపోయి చూసుకోకుండా మీరు అర్హత ఉందా లేదా, కాకపోతే 30 రోజుల్లో ఇస్తాము అని చెప్పి. కానీ వీళ్ళు ఆ పని ఏం చేయలే. ఆ 30 రోజులు ఇచ్చే కాలం పోయింది, అనౌన్స్మెంట్ లేదు. నేను ఆర్టీఓ ద్వారా అడుగుదామంటే ఎంఈఓ దగ్గర పోతే ఏం సార్ లిస్ట్ ఏమన్నా ఉందంటే లిస్ట్ లేదంటున్నాడు. అప్ప అమ్మఒడి ఎంత వచ్చిందో అడుగుదామని లిస్ట్ అడిగితే ఎంఈఓలు ఆర్టీఓలు అడిగితే ఆర్టీఓలు ఎలా కాదు క్వశ్చన్ రూపంలో అడుగుతున్నారు, ఇట్లా కాదు అడగాల్సిందే, నువ్వు రాసి నేను ఎట్లా అడగలేదు, మాకు లిస్టు కావాలా చాలు అని చెప్పి. ఎందుకంటే అంత దగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం. ప్రతి దాంట్లోనూ కూడా అంగడి వ్యాపారం చూస్తూ ఉంటారు. నేను 3-4 రోజులుగా నేతలు నేస్తాను వ్యాపారాలు ఎట్లా నచ్చుతున్నాయి ఊళ్ళో. ప్రతిదీ వ్యాపారం చేసి పెట్టినారు. అంత ఇబ్బందికరమైన పరిస్థితులలో మళ్ళీ జీవోలలో రిక్రూట్ చేసినారు. మళ్ళీ జీవో నెంబర్ 56 తీసుకొచ్చినారు. ఏంటి 56? అంతకుముందు ఇచ్చిన జీవోలన్నీ రద్దు. ఆ విధంగా ఖచ్చితంగా దగా చేసినారు. మనం చూసాం. ఇలాగే నీట్ పేపర్ లీక్ అనే ఒక అంశం తీసుకొని వచ్చి చేస్తే కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు అనుకోలే 4 నెలల వరకు నన్నేం దిగుతారులే అనుకున్నాడు ఆ మంత్రి కూడా. 4 నెలల తర్వాత బొద్దింకులు వచ్చి దిగాయి అతన్ని, బొద్దింకులు బయటకు వేసినాయి అతన్ని. కాబట్టి ఏది శాశ్వతం కాదు. లోకేష్ గారు ఇది ఆలోచించుకోండి. నీకు చాలా దేశాలు తిరిగే పని ఉంది. చాలా దేశాలు తిరుగుతున్న తెచ్చినే తక్కువ, ఆర్పాటం ఎక్కువ. విద్యాశాఖ అతి క్లిష్టమైన శాఖ. నువ్వు ఉపాధ్యాయుల్ని సంతృప్తిపరచలేకపోతున్నావు, విద్యార్థుల్ని సంతృప్తిపరచలేకపోతున్నావు, సరిగ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేకపోతున్నావు. ఎందుకయ్యా నీకు ఆ శాఖ? ఏమన్నంటే పవన్ అందగాడు అంటాడు. ఈ ఉద్యోగాలయం మీ పవన్ అందగాడు, నువ్వు అందగాడు. పవన్ చూస్తే చంద్రబాబు సోమబాబు లాగా ఉంటాడు అని ఆయన అంటాడు.
ఇవన్నీ చూసారు కదా, మా సాంబిగాడు ఊరుకునే ఉంటాడు టీవీ పైలో. వాడు చెప్తే ఈడే తిలకవారు మాకు బ్యాటింగ్, మహిళా క్రికెటర్లకంతా ఇతనికే కోచింగ్, అందుకే వరల్డ్ కప్ పోతున్నాడని. నా చరిత్రలు అంతా ఇంత కాదు. వాళ్ళకి అరణ్య రోజున పాపం టీవీలలో చూస్తా ఉంటే రోజు ఎందుకంటే డబ్బు కొట్టాక పాపం యోగ్యం చెప్తున్నా, వీళ్ళని నమ్ముకుంటే పోతావు నువ్వు. నువ్వు టీవీలో సాంబిని వీళ్ళని నమ్ముకున్నావు అనుకో, వీళ్ళు డోలు కొట్టేది నిజం అనుకున్నావు, నీకు మించిన లేడు అనుకుంటే ముంచిపోతాడు. నిన్న చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం ఏం చేసినాను, నేను అన్ని చేసి పడేస్తున్నాను, ఇంక వేయాల్సింది నిరుద్యోగ వృత్తి, తల్లి వందనం, ఇవన్నీ తల్లి వందనం కాదు, ఇది ఆడబిడ్డనిది ఈ 2 ఏళ్ళ మొత్తం అంతా ఇచ్చి పడేస్తున్నాను అని చెప్పేసి ఇచ్చినాను నిన్న. జగన్మోహన్ రెడ్డి చెప్పలేదా మీకు? జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల ముందు చెప్పినాడా లేదా? నేను ఇప్పుడున్న పథకాలు కొనసాగించడానికి నాకు సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు అవుతుంది. సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు అవుతుంది. నువ్వు చెప్పిన పథకాలు ఇవ్వాలి అంటే 1,50,000 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పడం లేదు. చెప్తే ప్రభుత్వం బయటకు వచ్చిన నెక్స్ట్ రోజు బట్ట అనేది ముసలిలోనే నొక్కుతాది, మీకేం తెలుసు ఆ బట్ట ముసలిలోనే నొక్కుతాది, సంపద సృష్టిస్తాను, సంపద పంచుతాను అని చెప్పినోడు ఎంత చెప్పాడు. తమలో ఇచ్చేది నేనే, నేను తప్ప ఎవరు తమ్ముడు ఏం ఇచ్చినాడు? ఇప్పుడు ఇదే నిరుద్యోగ పట్టు కింద 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా ఒక్కొక్కరికి 3,000 రూపాయలు తప్పని ఇస్తామని చెప్పి 3 ఏళ్ళు అవుతుంది. అంటే 36,000 చెప్పిన ఒక్కొక్క సంవత్సరానికి 3 ఏళ్ళకి 1,08,000 రూపాయలు బకాయి పెట్టావా లేదా? ఎందుకు చేత కానప్పుడు హామీలు కూడా ఇచ్చినానని చెప్పి చెప్పుకోవడం ఎందుకు? ఈ 2 కాదు, 50,000 మించిన వాళ్ళకి అందరికి పెన్షన్ ఇచ్చామన్నాం. 50,000 మించిన వాళ్ళకి కాదు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయితే నువ్వు పెన్షన్ అన్న ఇచ్చినావు, కొత్తది చెప్పు. ఎక్కడ ఇచ్చిన పెన్షన్లు? భర్తకు పెన్షన్ వస్తుంటే ఆయన చనిపోతే అది భార్యకి ఇచ్చినాం, అంతే తప్ప కొత్త పెన్షన్ ఒక్కటి లే. ఇప్పుడు లెక్కలే చెప్పినాయి కదా, కొత్త ఓటర్ లిస్టులు లెక్కలే చెప్పినాయి. 10 లక్షలు 20 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి 10 లక్షల పైగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు అన్నారు. ఈ 3 ఏళ్లలో సగానికి వేసుకో. 5 లక్షల మంది కింద కొత్త పెన్షన్లు ఏమైనా ఇచ్చినావా? ఈలే. 60 ఏళ్ళు దాంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఇచ్చినావా? ఈలే. 50 ఏళ్ళు దాంట్లో ఎంతమందికి ఉన్నారు, వచ్చినారు, వాళ్ళకి ఏమైనా ఇచ్చినావా? ఈలే. నోటికి వస్తే అబద్ధాలు. నీకు మీ కొడుకు ఇదే సరిపోయింది చట్టంలో బాబు. ఈ మధ్య మళ్ళీ మీ భార్య కూడా చూసిన భువనేశ్వర్ గారు, ఆమె కూడా వచ్చి చెప్పింది, మా ఆయన ఎప్పుడన్నా అబద్ధాలు చెప్తున్నాడు, మేము చెప్పలేదు, అన్ని బాగా చేస్తున్నానని చెప్పేసి. ఆమె కూడా అప్పుడు కరెంట్ ఉచిత కరెంట్ ఇవ్వాలంట అంటే వద్దని చెప్పినారు, అందరూ ఇచ్చేసేయండి అని చెప్పినారు. నువ్వు ఉచిత కరెంట్ కాదు కదా, సరిగ్గా కరెంటు మీద బిల్లులు వచ్చా అంటేనే కదా బషీరాబాద్లో యుద్ధం చేసేది. ఆ రోజు కమ్యూనిస్టు సోదరులతో పాటు 3 రైతులు చనిపోయినారు, వాటి గురించి ఉంది. కాబట్టి జనానికి మేలు చేసేది చూడండి. నువ్వు లెక్క తీసుకున్నావంటల్లా నీ డిపార్ట్మెంట్లో జరిగిన అవకతవకలు అది ఎవరికి పోయినాయి, ఎట్లా పోయినాయో నువ్వే చెప్పాలి లెక్క. అసలు నువ్వు దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయనంత కాలం ఈ పాపం అంతా నీకే చుట్టుకుంటుంది. నీ కింద చేసినా అది నీకే ఈ పాపం అంటుకుంటుంది. నువ్వు ఈ సిబిఐ అన్న ఎంక్వైరీ అన్నా లేదా ఈ డిపార్ట్మెంట్ నేను చూసుకోలేను అని రాజీనామా చేసినా వేరే వాళ్ళకన్నా నీ దగ్గర 2 ఆప్షన్లు. ఎందుకంటే ఇక్కడ విద్యార్థి లోకం ఇబ్బంది పడుతుంది, నిరుద్యోగ లోకం ఇబ్బంది పడుతుంది. ఎవరికి న్యాయం చేయలేనప్పుడు ఎందుకు నీకు డిపార్ట్మెంటు? కొత్తగా ఏదో కలిపెట్టినాడు, ఫుల్ పేజ్ యాడ్ ఇస్తా, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని. ఈ దేశంలో విద్యా వ్యవస్థ పుట్టక నుంచి ఉంది పీటీఎంలోనే. 2 సంవత్సరం పిలిపించాడు, పిల్లడు అల్లరి చేస్తున్నాడు, మార్కులు వచ్చాయని పిలిపించాడు, తల్లిదండ్రులతో చెప్తా అంటారు. అది కూడా ఒక ఈవెంట్ లాగా చేస్తాను. ఈ గవర్నమెంట్లో ఈవెంట్ మేనేజ్మెంట్లు తప్ప పేదవాళ్ళకు ఉపయోగపడేది ఏందే కానీ లేదు. ఈరోజు మళ్ళీ ఇదే వేదిక మీద అందరినీ కోరుతున్నాము, అధికారంలో ఉన్న వాళ్ళని కోరుతున్నాం.
స్పందించండి. దగ్గర దగ్గర 9,700 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. నేనుగా చెప్పేది, వైసీపీ వాళ్ళు కమ్యూనిస్టులు కాదు చెప్పాల్సింది. మీతో పొత్తులో ఉన్న బీజేపీ అనుబంధ సంబంధమైన ఏబీవీపీ నిన్న ధర్నా చేసింది. నిన్న ఏబీవీపీ గర్ల్స్ కాలేజ్ దగ్గర ధర్నా చేసింది. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వండి అయ్యా అని చెప్పేసి 9,500 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వాలి. ఎవరు దానికి? నువ్వు విద్య మీద పెట్టుబడి పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళను డెవలప్ చేసింటే వాటి మీద నువ్వు షో చేయడం తప్ప వేరేది ఏదే కానీ కనపడటంలో. ఖచ్చితంగా విద్యార్థి లోకాల్ని, నిరుద్యోగుల్ని మీరు చేసిన మోసాలను ఎండగడతాం. ఖచ్చితంగా ఇది మీ మీద చేస్తున్నటువంటి ఒక తిరుగుబాటు. విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం మీరు ఏ విధంగా ప్రజలను వంచినారు అనే దానికి నిదర్శనం. మేము ఆధారాలతో సహా చూపించినాం. నువ్వు తొడగొట్టక్కర్లా, డిస్కస్ చేయక్కర్లా. మీ పవన్ అన్నయ్య, మీ నాన్నగారు, మీ మోడీ అంకులు అందరి చేతిలోనే ఉంది సిబిఐ. వెళ్ళి ఏపీయండి సిబిఐ. నువ్వు ఎటువంటివి లేకుంటే మేమేం ఆరోపణలు చేస్తామో వాటిని నిరూపించుకుంటాం. ఎందుకంటే మీ దగ్గర నమ్మకం లేదు. నమ్మకం లేతారా అంటారు చూసినావు దాంట్లో. అట్లా మీ మీద నమ్మకం లేతారా? పోలీస్ స్టేషన్లలో చచ్చిపోతున్నారు. అంతా న్యాయం జరగాల్సిన పోలీస్ స్టేషన్లో చచ్చిపోతున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్లో న్యాయం జరుగుతుంది అనుకున్న చోట పురుగుల మందుతో రైతు జరుగుతున్నాడు. 3 ఏళ్ళైంది. 22 ఏళ్ళని అదని ఇదని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు మీరు. కాబట్టి ఏ ఒక్కరూ కూడా మీరు చెప్పిన హామీల వల్ల, మీ పరిపాలన వల్ల మోసపోయినారు అనే తప్ప వేరే భావజాలంతో లేదు. కాబట్టి భేషజాలకు పోకుండా దీని మీద తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే మీరు తక్షణమే రాజీనామా చేసి దీని మీద సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే మీరుగా ఉంటే ఆ పోస్టులో జరగదు న్యాయం. నిరుద్యోగులు న్యాయం చేయాలి. అదేవిధంగా ఈ డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద ఎంక్వైరీ చేయాలి. 9,500 కోట్ల రూపాయలు బకాయిలు తక్షణమే విడుదల చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతూ, అదేవిధంగా ఈరోజు ఇక్కడ దీక్షకు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూత్ నాయకులకు అందరికీ కూడా మరొక్కసారి పేరుపూర్ణ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరిన్ని ప్రజా పోరాటాలు చేస్తాము. పేదవాడి పక్షాన నిలబడే పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.